హాయ్. ఫియర్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓసిడి ఈ పదాలన్నీ ఇప్పుడు బలంగా మనకు వినిపిస్తున్నాయి. చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు వీటితో. ఇది యాక్చువల్గా ఏమని చూస్తే ఒక ఆలోచన 4 సార్లు చేస్తే ఒక భయం వస్తుందన్నమాట. దాన్ని ఒక 10 సార్లు చేస్తే స్ట్రెస్ అవుతాం. మళ్ళీ దాన్ని రిపీట్ చేసామంటే డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. అది ఇంకా ఆలోచన బలంగా మనం నాటుకోపోతే అది ఓసిడి అంటాం. అదే ఒకే ఆలోచనతోనే రిపీటెడ్గా అదే ఆలోచన మనలో ఇబ్బంది పెట్టడం. దీనికి పేర్లు ఎవరు పెట్టారు కానీ దీనికి పరిష్కారం మాత్రము మనం ఈ థాట్ అండ్ థింకింగ్ ప్రాసెస్ని తెలుసుకోవడమే. అవి యాక్చువల్గా వాటికి నిజంగా బలం లేదు, ఎందుకంటే అక్కడ భౌతిక స్వరూపం ఏం లేదు. వాటికి ఊరికే ఆలోచనలు వస్తాయన్నమాట. ఆలోచనలు వచ్చిన ఆలోచనలు పట్టుకొని మనం పేర్లు ఇస్తున్నాం వాటికి. నిజానికి తెలుసుకోవాల్సింది ఏమంటే వాటి వల్ల అసలు మనకేం ఇబ్బంది లేదు. మనం పేర్లు పెట్టుకొని వాటితో పోరాడి మనమే ఇబ్బంది పడుతున్నాం. నిజంగా చాలా కాలంగా చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు. లేని విషయాన్ని పట్టుకొని చాలా సంవత్సరాలు పోరాడుతున్నారు. వాటితో పోరాడి ఆరోగ్యాలు చెప్పుకొని అనేక మానసిక వైద్యుల దగ్గర వెళ్ళి తిరుగుతున్నారు, మందులు వాడుతున్నారు. మానసిక వైద్యుల సపోర్ట్ కానీ తీసుకోవచ్చు, కానీ తెలుసుకోవాల్సిన విషయం మాత్రం ఈ థాట్ ప్రాసెస్సే. ఆ థాట్ వచ్చినప్పుడు మనం దాన్ని పట్టుకొని దాన్ని వదలకుండా మనమే పోరాడుతున్నాం. ఆ పోరాడడమే ఈ పేర్లు అనమాట. స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ని మేనేజ్ చేసేదానికి ఏముంది? స్ట్రెస్ తెలుసుకోవడమే. మేనేజ్ చేయలేం. మేనేజ్ చేస్తే మీరు పోస్ట్ పోన్ చేసినట్టమాట. కొంతమంది చెప్తారు డైవర్షన్ చేయమని చెప్పేసి, ఈ ఆలోచన వచ్చినప్పుడు వేరే ఆలోచన చేయి అని చెప్తారన్నమాట. వేరే ఆలోచన చేస్తే ఏమవుతుంది? మీరు జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారన్నమాట. ఒకసారి దాన్ని విట్నెస్ చేశారంటే మీరు ఆ చాప్టర్ క్లోజ్ చేయొచ్చు. కాబట్టి విట్నెస్ చేయడం తెలుసుకోవాలంతే. ఈ థాట్కి అసలు బలమే లేదు. అసలు థాట్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ బేస్డ్ అనమాట. థాట్ అనేది ఎట్లా మనము ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఒక్కొక్క శాటిలైట్ ఛానల్స్ వస్తుంటాయి, మొబైల్ నెట్వర్క్ పనిచేస్తుంటాయి, వైర్లెస్ సెట్లు పనిచేస్తుంటాయి. అట్లా అది టెక్నాలజీ బేస్డ్ ఫ్రీక్వెన్సీ అనమాట. కాకపోతే ఇది ఆలోచనలు అనేది ప్రకృతి మనకి ఇచ్చిన అద్భుతమైన ఫ్రీక్వెన్సీ. ఇది లేకపోతే మనం ఒక ముందడుగు కూడా వేయలేము. లేని భయాల్ని పెట్టుకొని ఆలోచనలకు మనమే బలం ఇచ్చి మనతో మనమే పోరాడమే ఈ మానసిక ఒత్తిడి అనమాట. కాబట్టి స్ట్రెస్ని మేనేజ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ తెలుసుకోవడమే. ఏదైనా ఒక ఆలోచన మాత్రమే తెలుసుకుంటే బయటపడతాం. ఆలోచనలకు అసలు బలమే లేదు. మనమే బలం ఇస్తున్నాం, మనమే పోరాడుతున్నాం. ఇది మాత్రం తెలుసుకోవాలి.